లంచ్ విత్ ఆర్జే శేఖర్ భాష ఎప్పుడు చూసిన పంచాయతీలు ఇవి ఉంటే గోలగా నాకు వినలేకపోతున్నా, నేనే అసలు చూడలేకపోతున్నా, వినలేకపోతున్నా. సరే, సూర్నిక కూడా సన్నగా ఉంటారు, అసలు తినరా నాకైతే అర్థమైతే లేదు. సరదాగా కాసేపు మాతో లంచ్ చేయండి శేఖర్ భాష గారు అంటే ఓకే అని చెప్పేసి వచ్చినారు. ఒకసారి లంచ్ చేస్తూ మాట్లాడదాం. సో నమస్కారం శేఖర్ భాష గారు. ఎప్పుడు పంచ్ లేనా, లంచ్లు కూడా చేయండి అంటున్నారు. ఆహా, వేసేసారా పంచ్? సో చూసారా అండి, అటువైపు అందులో ఉన్నారు, ఇటువైపు జోక్స్ లో కూడా మామూలుగా లేరు. ఓకే, ఐఎమ్ లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో. చూసాం, కాకపోతే బిగ్ బాస్ లో ఇంకెక్కువ అసలు చూడలేకపోయాం. అదే బిగ్ బాస్ లో యాక్చువల్గా ఆయనకి ఫైటర్ కావాల్సి ఉండే, నేను సరదాగా జోకులు వేసారు. ఆయన కొంత బతుకు జట్కా బడి టైప్స్ లో కావాల్సి ఉండే, నేను జబర్దస్త్ ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఏంటి తిందామా? అవును, నాన్ వెజ్ తినరా మీరు? అస్సలు. ఎందుకన్నా? జీవహింస. అబ్బా, మానే సార్లు లేదు. అంటే ఏదో తెలిసి తెలియని వయసులో తిన్నాను బాగా. తిన్న తర్వాత ఒక రోజున నాకు బోధి చిట్టి కింద బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్టు, పాపం అవి కూడా బతకాలి, లివ్ అండ్ లెట్ లివ్. సో వాటిని బతకనిద్దామని నేను అప్పు ఇవ్వకపోయినా సరే మీరు నాకు వడ్డీ ఇచ్చారు. ఈ జోక్స్ అయితే మేము తట్టుకోలేమన్నా, మాకు రావు. దీన్ని వడ్డీ ఇచ్చారు మీరు, అంతేనా? చాలు, తిందాం, మెల్లగా తిందాం. తింటారు కదా కానీ. దీన్ని ఏమంటారు? ఏవో జోక్ వేస్తారు మీరు ఇప్పుడు, నాకు తెలుసు. ఏంటి చెప్పండి? పప్పు. పప్పుని హిందీలో ఏమంటారు? దాల్. దాల్ అంటే వేయమని, దాల్. దానికి ఆప్కో బిడ్డాలు దాలో అసలు మనకు హిందీ రాదు. పాపం మేడంకి ముక్క లేకపోతే ముద్ద దిగదు. అవును, అస్సలు మేడంకి పప్పు ఆకులు అలంలో తినిపిస్తున్నాం మేము. చాలా తినాలి. అప్పటి నుంచి వెతుక్కుంటున్నా, ఏమైనా కొంచెం తెచ్చారా, ఏమైనా పీసెస్, చికెన్ పీసెస్ కానీ ఏదైనా కొంచెం కనిపిస్తున్నాయని. నో బ్యాండ్. అప్పటి నుంచి తింటా ఉన్నారు కదా. 15 ఏళ్ళ క్రితమే మానేసాను నేను. మీరు మానేయడం వల్ల అంటే లాభాలు నష్టాలు పక్కన పెట్టండి, మానేయడం అనేది పాపం వాటిని బతకనిద్దాం అనే ఒక మంచి ఉద్దేశంతో మానేసి. ఇదైతే అస్సలు కాదు. మానేయడానికంటే కొంచెం హ్యాండ్సమ్ గా తయారవుదాం. అది జనరల్ గానే జరుగుతుంది, అంటే ఏజింగ్ ప్రాసెస్ తగ్గుతుంది. మీరు నాన్ వెజ్ తినేవాళ్ళు గమనించండి, వాళ్ళు తొందరగా ఏజింగ్ మీరేమి ఏజ్ తక్కువ సూర్యునికి భారీ కనిపిస్తాం ఎట్లా మొత్తం అట్లా అవుతుంది. మానేస్తే మెల్లగా, అంటే ఏం చేస్తాం, పాపాలన్నీ పేరుకుపోతాయి కదా. ఇన్ని కోళ్ళని చంపిన పాపం, ఇన్ని మేకలను చంపిన పాపం, ఇవన్నీ కూడా ఇప్పుడు వెంటాడుతున్నాయా? కోడి లెక్క వెనకాల మేకలు. ఇప్పుడు కోడి మేకలు అన్నారు కదా, ఇప్పుడు ఈ లొల్లిలంతా చూస్తుంటే ఒక్కొక్కరు నీకు కోడి లెక్క మేక లెక్క కనిపిస్తారా నా కొంపదీసి? మేకలు మగాళ్ళు, పాపం బకరాలు. మేకంటే బకరా కదా. కోడి గురించి మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. కోడి కాని కోడి కోడి కాని కోడి నాకు తెలుసు, పకోడీ. ఇది ఇప్పుడు పకోడీ లేదు కదా మన దగ్గర, అయినా కూడా తినగలరా? ఎట్లా తింటామన్నా? నేను తినలేదు, మీరు తినొచ్చు. ఎలా? ఏదో నా ప్లేట్లో ఏం చేయాలన్నా తీసుకొని తినండి. పకోడీ తినడం అంటారు, పకోడీ. అబ్బా వద్దు ఇంకా ఇది. సరే, కోడి కాని కోడి పకోడీ అన్నారు, బాగానే ఉంది. కానీ అది కోడే, కానీ దాని కోడి కాదంటాం. ఆ కోడి ఏంటి చెప్పండి? నిజంగా కోడే అది చూడడానికి, కానీ దాని కోడే కాదంటాం. అదేంటది? మీరు నాన్ వెజ్ తింటారు, మీరే చెప్పాలి. మరి నాన్ వెజ్ తింటాం కానీ పక్కోడియా, పక్కింటి కోడియా? పకోడీ అంటే నిజంగా కోడి కాదు అది కదా. అవును, కానీ ఇది కోడే, నిజమైన కోడి. దాన్ని చూసి కోడే కాదంటాం. ఏమో మీరే చెప్పండి. నాటుకోడి తిన్నారు ఎప్పుడైనా? నిన్ననే తిన్నా నేను. అదే కోడే కదా, కానీ దాన్ని ఏమంటాం? నాటుకోడి అంటే కోడి కాదు అది. కోడి అన్నావు కదా పక్కన, నాటుకోడి. నాటుకోడి అంటే అంటే కాదు, నాటుకోడి అంటే కోడి కాదు. ఇంకా వద్దు ఇంకా. అబ్బబ్బబ్బబ్బా, అసలు నిజంగా ఒక్క బ్యాడ్ పదాలు ఉపయోగించకుండా ఇలాంటి కామెడీ కావాలంటే మీ దగ్గరకే రావాలి సార్. అసలు అమ్మా, ఎలా 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 సాధ్యమైంది మీకు ఇలా బ్యాడ్గా రాకుండా కామెడీస్ చేయడం? నాన్ వెజ్ మానేయండి, మీకు కూడా తెలితే ఎట్లా పెరుగుతాయి. వద్దండి, నాన్ వెజ్ మానలేదు. ఒకవేళ మీరు నాన్ వెజ్ తినాలనుకోండి, అంతగా ఒక వెజ్ బిర్యానీ ఆర్డర్ చేయండి, ఒక నాన్ ఆర్డర్ చేయండి, ఈ రెండు మిక్స్ చేస్తే నాన్ వెజ్ బిర్యానీ. వద్దు.
సంపేశారు బిగ్ బాస్ లో అందరినీ, ఇప్పుడు మమ్మల్ని చంపుతున్నారా మీరు? నేను అన్నం తింటుంటే మీరు నన్ను తింటున్నారు అనుకో. ఎవరు? మీరు అనుకోవాలంట. అలాగే చేస్తున్నారు ఇప్పుడు. బిగ్ బాస్ లో మొత్తం తినేసారు మమ్మల్ని మీ జోక్స్ తోని, ఇక్కడ కూడా తింటున్నారు అసలు. అన్న ఓకే అన్న, సరదాగా మాట్లాడుకుందాం మనం. ఎందుకంటే ఊకి లొల్లిలు కాదు, శేఖర్ భాషలో అంటే ఇలాంటి ఒక యాంగిల్ ఉందా అనుకోవాలి జనాలంతా. అంటే మాకు తెలియాలి ఫస్ట్, ఉండే ఉంటుంది. మీ ఫస్ట్ క్రష్ ఎవరన్నా? వెతుక్కుంటున్నారంటే ఎంతమంది ఉన్నారన్నా? ఫస్ట్ క్రష్ అంటే చూసి అమ్మాయి బాగుంది అనుకున్న అమ్మాయి కదా. ఏ హీరోయిన్ అప్పట్లో సౌందర్య బాగా నచ్చేవాళ్ళు. మా జనరేషన్ కదా మాది. మీ ఏజ్ ఎంత ఉంటుందన్నా? అడగకూడదు. లేదు లేదు చెప్పాలి. సో సౌందర్య జనరేషన్ అనుకోండి మాకు. సౌందర్య జనరేషన్ అంతే. ఓకే. సో అంటే మా చిన్నప్పుడు ఆడని చూసేవాళ్ళం. అంటే 8th 9th ఆ టైంలో కదా మనకి ఫస్ట్ క్రష్లు అన్నీ ఉండేది. అప్పుడు సౌందర్య గారి సినిమాలు అవన్నీ కూడా వస్తాయి. అప్పుడు ఏ సినిమాలు అవి అంటే జగపతి బాబు సౌందర్య గారి కాంబినేషన్లో వచ్చే సినిమాలు ఉంటాయి. తర్వాత నాగార్జున గారు సౌందర్య గారి కాంబినేషన్ సినిమాలు అప్పుడే చూడడం, అప్పుడే ఫ్యాన్ అవ్వడం. అలా అప్పుడే ఆవిడ స్టిల్స్ ఫొటోస్ ఇవన్నీ కూడా చూడడం, అలాంటివి. ఆ రకంగా ఫస్ట్ క్రష్ ఆవిడే అనమాట. ఓకే. అంటే ఇప్పుడు హీరోయిన్స్ కాకుండా నార్మల్గా ఈ స్కూళ్ళల్లో ఉంటే చూసిన లవ్ స్టోరీలు, ఇప్పుడు స్కూళ్ళల్లో జరిగే లవ్ స్టోరీలు అట్లా అంత టాలెంట్ లేదు, వేస్ట్ క్యాండిడేట్ నేను. టాలెంట్ లేదా? టాలెంట్ లేదు. బేసికలీ అబ్బాయిలకు ఉన్న ప్రాబ్లమ్ కూడా అదే. అంటే మన తోటి వాళ్ళు మనం అలా ఉండదు. బట్ ఇదిగో హీరోయిన్లు కలర్ఫుల్గా పెద్దవాళ్ళు గ్లామరస్గా కనబడతారు కాబట్టి క్రష్ అంతా వాళ్ళ మీదే ఉంటుంది. స్కూల్లో ఉంటాయి కదా లవ్ స్టోరీస్, ఎన్నో చూస్తాం. సరే మీకు లేదు క్రష్, ఏదన్నా ఇప్పుడు క్లాస్లో జరిగే ఉంటాయి కదా, కొంతమంది ఉంటారు కదా క్రష్లు, అట్లా ఇట్లా లవ్ చేసుకునేటోళ్ళు, ఏమన్నా చూసినారు అట్లాంటి స్టోరీలు? మాకు అర్థం కాదు. మా నాన్నకి ప్రతి సంవత్సరం ఒక ఊరు ట్రాన్స్ఫర్ అయ్యేది. అది కూడా చీమల దూరం చిట్టడవులు, కాకుల దూరం కారడవులు ప్రాజెక్టులు. ఇంజనీర్ మా నాన్న. సో ఎక్కడైతే డ్యామ్లు ఇవన్నీ ఉంటాయి అక్కడికి ఎక్కడెక్కడికి. బేసికలీ ఆ ఊళ్ళలో ఏంటంటే మాకు గవర్నమెంట్ బళ్ళు, తెలుగు మీడియము, అక్కడ ముక్కు సిద్దుకుంటూ పలకెత్తుకొని పోవడం ఇలాగే ఉండే తప్ప అక్కడ మనకి అమ్మాయిలతో మాట్లాడడం ఎట్లా ఉండేది. ఒకవేళ అమ్మాయిలు ఉన్నా కూడా వాళ్ళు యో ఏం యో అంటే మేము మో చెప్పు మో అనే స్టేజ్ ఉండేది అనమాట. బేసికలీ ఎక్కడ ఉండేదంటే ఇట్లా నంద్యాల దగ్గర వెలుగోడు అని ఒక చిన్న పల్లెటూరు. అక్కడ ఎక్కడ ప్రాజెక్ట్ ఉంటే అక్కడ, ఈ ప్రాజెక్టులు ఎక్కడ ఉంటాయి అడవుల్లోనూ చిన్న చిన్న ఊళ్ళలోనూ, అక్కడ ఏదో కాలనీ కట్టేసి ఉంటారు అక్కడ. సో బేసికలీ తర్వాత కూడా నాకు మొత్తం అన్ని బాయ్స్ స్కూల్స్ అలా అలవాటై తర్వాత ఫైనల్గా ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత మాత్రం కో ఎడ్యుకేషన్ ఉండే. అంతకుముందు చేసిన ఇవన్నిటి వల్ల మాకు బాగా నేర్పించింది ఏంటంటే అమ్మాయిలతో మాట్లాడకూడదు, అమ్మాయిలు ముట్టుకోకూడదు. అప్పటి నుంచి అంటే ఊళ్ళలో పెరిగాం కదా, మాకు ఇట్లా షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది పెద్ద తెలుసా. షేక్ హ్యాండ్ ఇచ్చిన అనుకునే స్టేజ్ నుంచి వచ్చా, అడవి నుంచి వచ్చాను లిటరల్లీ చెప్పాలంటే. అడవి నుంచి కాదన్న ఒకటి ఏమనుకోనంటే అడవి నుంచి వచ్చిన్నారు కదా, ఈ హెయిర్ స్టైల్ అంతే అలాగే అనుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. లేదు మంచి హెయిర్ స్టైల్, కానీ మంచి స్వచ్ఛమైన గాలి పీల్చి మంచి వాల్యూస్ తోటి పెరిగాం. అదైతే మీరు ప్రతిజ్ఞ చేసిస్తారు కదా స్కూల్లో. అవును. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అవును. లిటరల్లీ అలాగే పెంచారు. ఎవరన్నా అంటే అదే చెల్లి అక్క అలాగే పిలవాలి. ఇప్పుడు మీరు స్కూల్లో అన్నారు కదా భారతీయులందరూ నా సహోదరులు, ఇవి చెప్పారు మీరు? చెప్పాము. తర్వాత కొంచెం పెద్దయ్యాక కొంతమంది ఎక్సెప్ట్ వన్ ఇలా తప్ప అందరూ అని చెప్పేసి అనేది. అందుకంటున్నా అందరు ఇదే. అది ఎప్పుడు అది జరగడానికి 10th క్లాస్కి వచ్చిన తర్వాత అప్పుడు అమ్మో వీడికి ఇదవుతుంది, వీడికి ఇంగ్లీష్ రాకపోతే కష్టం అవుతుంది రేపు ఫ్యూచర్లో అని చెప్పి అప్పటికి కూడా ఏదో ప్రాజెక్ట్ కోసం నాన్న ఏదో ఒక మారుమూల కుగ్రామంలో ఉంటే అక్కడ గవర్నమెంట్ స్కూల్లో మానేసి మా అమ్మ గట్టిగా పోతే తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టాను నన్ను. చూస్తురా మా కెమెరామెన్ ఏమో మధ్యలో ఆపేసిండు, కొంచెం ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి. ఆ లోపు మొత్తం తినేసిండు.
ఆఫ్ కెమెరాలో ఏమో టకటకట తింటుండు, మళ్ళీ ఆన్ కెమెరా కొంచెం కానీ ఏం తినట్లేదు, అందుకే బక్కగా ఉన్నారు అసలు. నేను చూడండి ఎంత పెట్టుకున్నాను, మీరు చూడండి కొంచెం వేసుకొని అదే అప్పటి నుంచి అదే కంటిన్యూ అవుతుంది. నేను మళ్ళీ అన్నం పెట్టుకున్నాను. అన్నం పెట్టుకోండి కానీ సున్నం పెట్టుకోకండి. సున్నం సున్నం తెలుసు తెలుసు, సున్నము ఎందుకు తెలియదు ఏంటి చెప్పండి. అది కాదు, గోడ సున్నం ఒకటి ఉంటుంది, పాన్లో తినే సున్నం కూడా ఉంటుంది. అది కాదు, సున్నం అంటే గొడవ. అట్ట సున్నం కోయిరా మీరు. సున్నం అంటే అన్నం తినండి కానీ సున్నం పెట్టుకోకండి. కానీ ఓవరాల్గా సున్నం అంటే ఇవే వస్తాయి. సున్నం అంటే గొడవని కూడా అర్థం. సున్నాలు ఇవన్నీ మీకే ఉంటాయన్న, మాకేముండవు. నా ఫోన్ నెంబర్ నిండా సున్నాలే. అయితే సో మధ్యలో బ్రేక్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఏమైంది కారణం మీరే చెప్పేసి. మీ మొహం మెరిసిపోతుంది, షైన్. మీకు నాకు ఉన్న సిమిలారిటీ ఏంటంటే, మీకు షైన్ నాకు షై, నాకు షై మీకు షైన్. మీ నంబరు ఇంజనీరింగ్ 4 ఏళ్ళు చేసినా కూడా, కో ఎడ్యుకేషన్ అయినా కూడా ఒక్క అమ్మాయితో మాట్లాడలేదు. ఎందుకట్లా? అవసరం లేకుండా ఫస్ట్ పాయింట్. ఎవరన్నా పొరపాటున వచ్చినా కూడా మనం అంత ఇది ఉండదు అనమాట, మాట్లాడే ఒక రకమైన భయంతో కూడినాగా నత్తి అలాంటివన్నీ వచ్చేసి మనం ఎందుకు లేవు పరుగు కొట్టుకోవడం వల్ల అని వెళ్ళిపోయేవాడు అనమాట. అసలు మీరు అమ్మాయిలతోనే మాట్లాడలేదు అంటారు, మరి ఇప్పుడు మొత్తం అదే ఆపోజిట్ అనిపిస్తుంది చూస్తుంటే. అగ్నిపర్వతం బద్దలైంది. కట్టలు తెంచుకొని. బట్ తర్వాత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఓకే మాట్లాడడం అనేది. అప్పటికి కూడా షేక్ హ్యాండ్. మీకు తెలుసా, నాకు క్రష్ అనే పదం ఎప్పుడైనా సరే వింటే నాకు అర్థమయ్యేది కూడా కాదు. ఏంటి క్రష్ అంటారు? క్రష్ అంటే లవ్వా? కాదు, లవ్ వేరు, క్రష్ వేరు. క్రష్, నాకు అతని మీద క్రష్ అంటే ఇష్టం అనే అర్థం అవుతుంది. అది లవ్ కాదు, అది ఇష్టం. ఇదేమిట్రా ఇన్ని రకాలు ఉంటాయి లవ్లో అనుకునేవాడిని నేను. ఇష్టం ఉంటే ఉండాలి, లేకపోతే సిటీ మరీ దారుణం. వచ్చినప్పుడు కొంతమంది హగ్గులు చేసేసుకుంటే ఓవర్ యాక్షన్లు, వీళ్ళును ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు వీళ్ళు. మనసులో వీళ్ళకి ఏవో పెట్టుకొని బయటికి ఇట్లాంటి ఆశలన్నీ చేస్తారు. సో ఒకవేళ ఎవరన్నా కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా ఇవ్వకపోతే ఏమనుకుంటారు, ఇస్తే ఏమనుకుంటారు, ఇలా ఉండేది. సో అటువంటి స్టేజ్ ఫస్ట్ నుంచి. ఇప్పటికీ చాలామంది నాలానే ఉన్నారు. అంటే సిటీల్లో కొంతవరకు ఈ హగ్గులు ఇవన్నీ కూడా, అంటే బిగ్ బాస్లో కొంచెం మరీ ఎక్కువైపోయింది అనుకోండి. బట్ ఆ జోన్లో లేను నేను, ఆ కల్చర్లో లేను నేను. ఫస్ట్ నుంచి కూడా బాగా విపరీతమైన సంస్కారం అంతే. అమ్మానే పిలుస్తా ఎవరన్నా, ఇప్పటికీ కూడా ఎవరన్నా లేడీస్ మాట్లాడేటప్పుడు తెలియకుండానే అమ్మా చెప్పండమ్మా అలాగే వచ్చేస్తుంది అన్నమాట. అన్న తిన్నారా మీరు బుర్రలు? మేమైతే బుర్రలు అని అంటాం, మీరేమంటారు? గోల్డ్ ఫింగర్స్. ఏం ఫింగర్స్? గోల్డ్ ఫింగర్స్ ఇట్లా పెట్టుకొని. అవును, ఇది పట్టండి సరిగ్గా మంచి తీసుకున్నాం. అట్లా పెట్టుకొని తింటారా? మేమైతే బుర్రలనే అంటాం వీటిని. మా పాలమూరు సైడ్ బుర్రలు అని అంటాం. అవును, అయితే చిన్నప్పుడు అన్ని ఫింగర్స్ పెట్టుకునే వాళ్ళం కదా. అన్ని ఫింగర్లు పెట్టుకుని. మీరు చిన్నప్పుడు మీకు గుర్తుకొస్తున్న పాట ఉందా? రవితేజ. అవును, అదే మా జీవితం. పల్లెటూళ్ళలో పెరిగి ఎక్కువ టూరింగ్ ప్యాకేజ్లు ఇలా ఉండేది మాకు. ఇప్పుడంతా వీడియో గేమ్లు ఇవన్నీ. మా గేమ్స్ ఏంటి తెలుసా? చెట్లు ఎక్కడం, కొండలు ఎక్కడం, అంతా అడవుల దగ్గరే కదా. సో ప్రాజెక్ట్ పెరిగారు మొత్తానికి. ఉండేవాళ్ళు అక్కడ మాతో పాటు ఒక బ్యాచ్. మాకు రన్నింగ్ కాంపిటీషన్లు అలా ఉంటాయి కదా జనరల్గా. మాకేంటంటే కొండ ఎక్కే కాంపిటీషన్ అనమాట. ఆ కొండ టాప్కి రీచ్ అయ్యి కిందకి రావాలి. సో మేము 22 minutesలో చేశాను, నేను 30 minutesలో చేశాను. ఇలా ఉండేది. ప్రయోగాలు చేసేటోళ్ళు మొత్తానికి. ఎట్లా ఏం గేమ్స్ ఆడుకునే వాళ్ళు మీరు? మీ గేమ్స్ బట్టి మీ ఏజ్ తెలుసుకుంటాం మేము. 7 పెంకులాట, ఇంకా కబడ్డీ. కబడ్డీ ఓకే. ఇప్పుడు ఆ 7 పెంకులు ఏందో నాకైతే 7 links అంటారు ఇంగ్లీష్లో. ఇట్లా పెంకు మీద పెంకు. అమ్మాయిలకి అంత ఈజీగా తెలియలేండి ఇవన్నీ కూడా. అమ్మాయిలకి ఏముంటాయి ఇంకా మీ గేమ్స్ వేరే ఉంటాయి కదా. మస్తు అమ్మాయిలు అంటే మీ కాలం వాళ్ళ గురించి చెప్తున్నా. నేనంటే చిన్నపిల్లని అనుకో, వాళ్ళు పని చేసుకుంటారు ఇంటికాడ, మీరేమో ఆటలు ఆడుతుంటారు. వాళ్ళు పాపం బిందెలు మోయడము. నవ్వుతారేంటి? ఇక్కడ కూడా ఒప్పుకోరా అన్న మీరు? అంటే నాకు
అక్క చెల్లెలు లేరు కాబట్టి తెలియదు పెద్ద. ఇప్పుడు ఆ డైలాగ్ తెలుసు అందుకే అమ్మ ఫస్ట్లో పాపం అమ్మ ఇట్లా కష్టపడేది కొన్నాళ్ళు. తర్వాత కొంచెం మా పొజిషన్ బెటర్ అయ్యాక పని అలా. ఇప్పుడు మొత్తం మీరు విలేజ్లోనే పెరిగినారు, విలేజ్లో ఎక్కువ ఉన్నారు అని చెప్తున్నారు కదా. సిటీ కల్చర్కి ఎప్పుడు అలవాటయ్యారు? సిటీకి ఎప్పుడు వచ్చినారు మీరు? సిటీకి వస్తూ పోతుండేవాళ్ళం అప్పుడప్పుడు, కానీ కల్చర్ అవ్వలేదు. ఎలా అంటే హైదరాబాద్ మా నాన్న వాళ్ళకి ఖమ్మం దగ్గర, బట్ నాన్నకు అప్పుడప్పుడు హైదరాబాద్ ట్రాన్స్ఫర్స్ అవుతుండే. హైదరాబాద్ ట్రాన్స్ఫర్స్ అవుతున్నప్పుడు ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు ఉండేవాళ్ళం, బట్ మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళం తర్వాత. సో హైదరాబాద్లో నాకు కొన్ని విషయాలు చెప్తాను మీకు, లైక్ నూడిల్స్, తర్వాత ఏంటిది పిజ్జా, బర్గర్, ఇవన్నీ కూడా నాకు ఇంజనీరింగ్ తర్వాత తెలిసినాయి. ఎప్పుడు? ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత తెలిసినాయి. ఓకే. సో ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు కూడా పెద్ద ఏం లేదు, ఏదో నాన్లు, రోటీలు, పరోటాలు ఇంతవరకే. కానీ ఇవన్నీ అలవాటైంది అప్పుడే నాకు. అప్పుడు బాగా మంచిగా అనిపించేది. ఏంటిది పిజ్జా, ఒకసారి పిజ్జా అలవాటు పడిపోయిన తర్వాత అదొక వ్యసనం అయిపోయింది నాకు. ఇంకా పిజ్జా తప్ప ఏం నచ్చేది కాదు. ఎప్పుడు తిన్నారు ఫస్ట్ టైం పిజ్జా? ఇప్పుడు ఇంజనీరింగ్ అయ్యాక ఒక మేబీ ఒక 20s తర్వాత. ఇప్పుడు పర్మనెంట్గా వచ్చేసినారా మీరు సిటీకి అప్పుడు? ఇంజనీరింగ్ అయిన తర్వాత ఇక్కడికే ఇంకా ఒక్కసారి యాంకరింగ్లోకి దిగేసిన తర్వాత జెమినీ మ్యూజిక్ ఇంకా ఆర్జేయింగ్ అయిన తర్వాత మెల్లగా గాట్ యూస్ టు దిస్ కల్చర్. కానీ చాలా లేట్ అనమాట ఇవన్నీ కొత్త. క్రష్ తర్వాత వచ్చింది అయితే హైదరాబాద్కి వచ్చినాక మీకు క్రష్? అంతే. అప్పటి వరకు ఊర్లో ఉన్నంత వరకు ఏం లేదు. హైదరాబాద్ వచ్చినప్పుడు కొన్నిసార్లు క్రష్ అని వింటుంటే చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది ఇది ఎవరితో. క్రష్ ఏంటి క్రష్, వాడి క్రష్ వీడి క్రష్, ఇద్దరు ముగ్గురు క్రష్లు చెప్తావేంటి, నచ్చేది కాదు. తప్పుగా చూసేవాడిని అనమాట. కరెక్ట్గా లేదు వీళ్ళు. సెకండ్ వాళ్ళ సంవత్సరం ఏంటి, నమస్తే పెట్టండి అనుకునేవాళ్ళని. ఇప్పుడు మీకు ప్రపోజల్స్ వచ్చినాయి, మీరు వాళ్ళకి ప్రపోజ్ చేసిన? అంత ధైర్యం లేదమ్మా మనకి, మనకు అంత ఛాన్స్ కూడా ఉండదు. మీకే ప్రపోజ్ చేసినారు అయితే? అది ఆఫ్టర్ నేను యాంకరింగ్ స్టార్ట్ చేసిన తర్వాత రేడియోలో అలా ఫ్యాన్స్ వాళ్ళు మాట్లాడడం తప్ప నేను చదివిన ఎడ్యుకేషన్లో కానీ అంత ఆ సిచ్యువేషనే రాదు. మన మాట తీరు అలా ఉండేది కాదు. సో ఏదైనా కూడా అంత సీన్ లేదు అక్కడ. చదువుకున్న టైంలో అంతా బాయ్స్ స్కూల్స్, బాయ్స్ కాలేజీలు మొత్తం, ఇంజనీరింగ్ ఒక్కటే, అది కూడా ఏం లేదు దాంట్లో. అంటే ఇప్పుడు ఫ్యాన్ గర్ల్ ఫ్రెండ్ అయిందా మీకు? ఇక్కడ ఏదో అనిపించింది నాకు, తేడా కొట్టింది. అంతే అంతే. అంతేనా? కానీ గ్రేట్ కదా మీరు. ఇప్పుడు యాంకరింగ్ ఫీల్డ్ అంటే వేరే వాళ్ళని కాకుండా మనము నార్మల్ చూస్తే యాంకర్స్ ఎప్పుడు మన ఫీల్డ్లో ఉండే వాళ్ళని, వాళ్ళకైతేనే అర్థం చేసుకుంటారు ఎక్కువ అని అనిపిస్తుంది. కానీ మీరు ఎందుకు అలా చూస్ చేసుకోవాల్సి వచ్చింది? అంటే ఎవరు ఒక ఫ్యాన్ గర్ల్కి అలా అన్నారు కదా. అంటే ఇనిషియల్గా అంత లేకుండే, మామూలుగా నడిచింది ఒక 7 ఏళ్ళ తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది, పెళ్ళిగా మారింది. అలా పెళ్ళి? అయ్యో ఏంటండి పెళ్ళి కాలేదనుకుంటున్నాను నేను. నన్ను పెళ్ళైంది. ఓకే, పెళ్ళైంది, పిల్లలు. అంటే ఇప్పుడున్న వైఫేనా లేదంటే తనేనా అప్పటి నుంచి? అమ్మా ఎప్పుడు చెప్పలేదు మాకు అసలు. ఇక్కడ చెప్పాను నేను వినలేదు అనుకుంటా. ఇన్ని పంచాయతీలలో అదేడుందో ఇది నేను ప్రత్యేకంగా పెట్టుకుంటాను. ఫ్యానే ఇప్పుడు లవర్ తర్వాత వైఫ్ అయింది అని. అవును, గ్రేట్. అసలు మొత్తం ఎన్ని ఇయర్స్ మీది అన్న? ఇప్పుడు 15 ఏళ్ళు అయింది. 15 దగ్గర పెళ్ళి అంటే మీ లవ్ స్టోరీ నడిచి ఎన్ని ఇయర్స్ అయింది? ఆ తర్వాత పెళ్ళి 7 ఏళ్ళు 8 ఏళ్ళు నడిచింది గట్టిగానే. సో తర్వాత మ్యారేజ్. నేను యాక్చువల్లీ ఇంకా మ్యారేజ్, పిల్లలు. ఇట్లా బాగానే అర్థం చేసుకుంటుంది అనుకుంటా. అంటే ఇంతగానం జరిగే పంచాయతీ చాలా నన్ను బాగా అర్థం చేసుకుంటారు. మీరు లక్కీ అయితే ఇప్పుడు ఈ విషయం. చాలా లక్కీ, దాంట్లో డౌటే లేదు. అసలు మాకు చాలా మంచిగా. అంటే మీ చుట్టాలా లేదంటే ఎట్లా? చుట్టాలే కాదు, మామూలుగా ఫ్యాన్, సపరేట్గా ఎవరో ఫ్యాన్ తెలుసు అంతే. అంతే. బా గ్రేట్. అసలు ఎట్లా ఎవరు వేరే సంబంధాలకు మీరే వేరే? ఎవరు మాట్లాడారు ఫస్ట్ పేరెంట్స్తో? ఎలా జరిగింది అసలు అది పెళ్లి చూపు? జీవితంలో చేసిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అడ్వెంచర్ అది. అడ్వెంచర్. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని మాట్లాడాలి. అమ్మాయి చెప్పదు, అమ్మాయి ఇంట్లో చెప్పదు, మనమే చెప్పాలి. చెప్పు అంటది. సరే మొత్తానికి ఒకరోజు వెళ్ళి కూర్చొని మాట్లాడి
వాళ్ళకి యాంకరింగ్లు ఇవన్నీ చేస్తాడు, వీళ్ళని మాకు నచ్చవండి అనే టైప్లో వాళ్ళు. నేనే ఒక పక్క ఈమెమో మాట్లాడదు మళ్ళీ నాకు ఇష్టం నేను చేసుకుంటాను. ప్రపోజ్ నేనే చేయాలి, ఇది నేనే మాట్లాడాలన్నట్టు ఉంటది కదా మరి. సో ఫస్ట్లో మీరేమో సేఫ్ సైడ్ కూర్చుంటారు, ఆవిడనేమో ప్రపోజ్ చేయాలి, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, మళ్ళీ పేరెంట్స్ కావాలి. ఆవిడే పాపం ప్రపోజల్ అనేది అట్లా ఏం కూడా కాదు, మామూలుగానే అభిమానంతోనే వచ్చి నాకు అప్పుడప్పుడు టిఫిన్లు నేను తెస్తూ ఉండేది, ఏవో పట్టుకొస్తూ ఉండేది. అలా పరిచయము, అభిమానం ఉండే ఫస్ట్. అభిమానం అలా ప్రేమగా మారి అదైంది. బట్ పెళ్ళికి మాత్రం నేనే వెళ్ళి మాట్లాడి వాళ్ళ ఇంట్లో ఒప్పించి. పరిచయం ఎక్కడ స్టార్ట్ అయింది? ఎఫ్ఎం రేడియో ఆఫీస్కి వచ్చి అక్కడే మాట్లాడి. ఇన్స్టాగ్రామా, ఫేస్బుక్? అప్పుడు ఇన్స్టాగ్రామ్ లేకుండా అనుకుంటా, అప్పుడు మీరున్న ఇన్స్టాగ్రామ్ ఎఫ్ఎంకి వచ్చేవాళ్ళు. ఏమే కాదు, ఇంకా చాలా మంది అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ సిబిఐని పెళ్లి చేసుకున్నావు అక్క నువ్వు, నిజం చెప్తున్నా. ఆర్జే శేఖర్ భాష కాదు, సిబిఐ. మరి లేకపోతే ఏంటండి, సిబిఐ మాదిరి కనిపిస్తారు మాకు మీరందరూ. అరే ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారా వీడు ఇవన్నీ అని అనుకుంటారు అందరూ. అది తెలుసా అసలు నిజంగా. సో మొత్తానికి వాళ్ళ ఇంటికి పోయినారు మీరు? ఇక వెళ్ళాను, మాట్లాడాను. అదే చాలా చాలా ధైర్యంగా వాళ్ళకి. ఏమన్నారు వాళ్ళు? ఫస్ట్ సెట్టింగ్లో ఓకే అవ్వాలి, సెకండ్ సెట్టింగ్లో ఓకే అయింది. దీని కూడా 2 సెట్టింగ్లు జరిగినాయి. ఫస్ట్ ఒక్కడే పోయినా మేము ఒప్పుకుంటూ ఒప్పిస్తాలే అని. తర్వాత మాట్లాడి ఏమన్నారు, మానేయమన్నారా జాబు? ఇది అలా మానేస్తే తిండి ఎవడు పెడతాడు మరి. అంటే నచ్చలేదు కదా మీ మామకి? అంతే, ఆమెకి నచ్చిందిగా. ఇంకా తర్వాత వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా మళ్ళీ తల ఒక్కేయాల్సి వచ్చింది అంతే. మొత్తానికి మీ మామ బట్ దే ఆర్ హ్యాపీ. కాకపోతే ఇప్పుడు కొంచెం టెన్షన్ పడుతున్నారు, వీడేమిట్రా ఇలా ఉంది కూడా ఈ లైన్లోకి వెళ్తున్నాడు అని చెప్పి. బట్ ఏం పర్లేదు వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఇదంతా వాళ్ళు కూడా అడ్వకేట్ ఫ్యామిలీ వాళ్ళు. ఓకే, వాళ్ళ నాన్నగారా? కాబట్టి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ మీ నాన్నగారు కూడా అడ్వకేట్? అడ్వకేట్. అక్కడ కుదిరిందేమో మంచిగా. అలా ఏం లేదు, బట్ అంటే ఈ క్రిమినల్ సివిల్ అవి కాకుండా నాన్న ఇంజనీరింగ్ సైడ్ కాంట్రాక్ట్స్ ఆర్బిట్రేషన్ అవి చూస్తారు. మీ మామగారు? ఆయన రైటర్ ఏదో. సరేనా, ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే. మొక్కలు తెప్పించారు, మీరు ముక్కలు ఏమన్నారు వేసుకోండి. అవే ముక్కలన్నా వద్దు, అవి ముక్కలు అంటారా దాంట్లోని? ములక్కడని పట్టుకొని ముక్కలు అంటున్నారు. అంటే ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం ముక్కలు స్విమ్మింగ్ వచ్చా మీకు? రాదన్న, ఇట్లాంటివి చెప్పకూడదు మనకి. ఇది ములక్కాడ ఈ కాడలే కాకుండా ఆకులు ఉంటాయి చూసారా, ఆ ఆకులు బాగా తినడం వల్ల మీకు స్విమ్మింగ్ ఈజీగా వస్తుంది. ఏ స్విమ్మింగ్ అన్న? ఈత. మీరు ఏం చెప్పినా నాకు జోక్ చెప్తున్నారేమో అనుకుంటున్నా. ఈత బాగా వస్తుంది. ఏమో మరి. మునగ ఆకు ఉంటుంది, అవును. చాలా కళ్ళకు కూడా చాలా మంచిదని చెప్తారు. స్విమ్మింగ్ నేర్చుకునే అందరికీ నా సజెషన్ అదే. ఎందుకంటే నీళ్ళలో పడినప్పుడు జనరల్గా మునిగిపోతాం కదా, అది మునగాకు కదా. మునగాకు అంటే మునగ. నేను ఒప్పుకోను అసలు. నేను అప్పటికి అనుకుంటున్నాను ఏదో జోక్ చేస్తారు అని చెప్పేసి. ఎంత చూసినారా, దానికి ఇంత సీరియస్నెస్ తీసుకొచ్చి స్విమ్మింగ్ అది ఇది అని చెప్పి లాస్ట్కి అబ్బా మొత్తానికి బిగ్ బాస్ హౌస్ చూపిస్తారు నాకు ఇక్కడ అన్నీ. మీరు జాస్మిన్ కదా మీ పేరు? అన్న వద్దన్నా కాదు, నేనేదో అన్ని పూలకి ఒక చిన్న పువ్వు కదా అది, అన్ని పూలకి పెద్ద పూలు ఏం చెప్పండి? నాకైతే లోటస్, తామర పువ్వు. అన్ని పూల్లోకి పెద్ద పూలు స్విమ్మింగ్ పూలు. నేను తినేస్తా. ఇంకా దానికన్నా పెద్ద పూలు ఇంకోటి ఏంటని? లకటికా పూలు. నాకు మాటలు రావట్లేదు, ఇంకో వద్దు నాకు ఇది. అంటే జోక్లో కూడా ఏమైనా ఇన్స్టిట్యూట్కి పోయినారా? బట్ ఆర్జే ట్రైనింగ్ కోసం వెళ్ళా, ఇంటర్నేషనల్ ఆర్జే ట్రైనింగ్ కోసం అహ్మదాబాద్లో ముద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్, వరల్డ్ రినౌండ్ ఇన్స్టిట్యూట్. అక్కడ నేర్పించారా ఇవి జోకులు? అక్కడ ఈ జోకులు వేస్తే వెంటనే 2 రోజులు పంపించేస్తారు. బిగ్ బాస్లో 2 వారాల్లో పంపించారు, వాడు వెంటనే 2 రోజే పంపించేస్తాడు వాడు. నీ జోకులు తట్టుకోలేక పంపించిండే బిగ్ బాస్. వద్దురా నాయన నీ జోకులు అని. బిగ్ బాస్ మీద వేసిర్రా మీరు ఇంతకు జోకులు? ఎప్పుడు మన శాలరీలు ఇచ్చే వాళ్ళ మీద జోకులు వేస్తే, వాళ్ళ మీద సెటైర్లు వేస్తే రిటైర్లు అయిపోతాయి. నేను కదా, మా అబ్బాయి వేసాడుగా, అబ్బాయి వేస్తే పంపించేశారుగా. జోకేనా అది?
సరదాగానే అన్నాడు పాపం, అది కాస్త ఆయన సీరియస్గా తీసుకున్నారు. ఆయన సీరియస్గా తీసుకున్నా. వాళ్ళ ఆవిడ కోపం వచ్చేదో తిట్టుంటుంది, అందుకని మరొకొచ్చి తన గేమ్లను పెడుతున్నాడు బిగ్ బాస్ అన్నాడు. అభయ్ గారు నిజంగా అడగాలి అసలు బిగ్ బాస్కి ఆవిడ ఉంది అని. అభయ్కి తప్ప మన ఎవరికి తెలియదు ఇప్పటివరకు. అదే ఆయన ఊరికే అవును సరదాగా అవునవును నేను మాట్లాడినప్పుడు చెప్పారు. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతా, నాకు మాత్రం జెన్యున్గా రావాలన్న ఆన్సర్. మళ్ళీ జోక్లో అయ్యొద్దు మీరు మొత్తం. అసలు ఎందుకు మా అమ్మాయిలు అంటే నేను అంత కోపం, అసలు నాకు కోపం వస్తుంది. ఇది అడగాలి ఇప్పుడు అందరి క్వశ్చన్ ఇది. అసలు ఫస్ట్ పాయింట్ నాకు, మీరు ఇప్పుడు దాకా ఇంత చూసిన దాంట్లో కూడా మీకు అదే చెప్తున్నా, నాకున్నంత గౌరవం ఎవరికి ఉండదు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు గమనించండి, ఆ మాటలు కూడా అమ్మానే వస్తుంది తప్ప ఏమైనా నన్ను అమ్మానే పిలుస్తారండి, అంత గౌరవం నాకు. మీరు ఇలాంటి వాళ్ళతోటి మిమ్మల్ని మీరు అసలు కంపేర్ చేసుకోకండి. నేను ఇప్పుడు ఫైట్ చేస్తున్న 3-4 ఎవరైతే ఉన్నారో, మీరు 1,00,000 మందిలో కూడా అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండరు. అలాంటి వాళ్ళతో మనల్ని మనం కంపేర్ చేసుకుంటే మనం ఆడజాతి గౌరవాన్ని దిగజార్చినట్టు. ఇంకా ఆడవాళ్ళు అయినంత మాత్రాన ఎలాంటి వాళ్ళైనా సరే మనం సపోర్ట్ చేయాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. నాకు నిజంగా చాలా గౌరవం అమ్మాయిలు అంటే. ఎవరైతే ఇలాంటి తప్పుడు దారిలో వెళ్తున్నారో వాళ్ళకి నేను ఎక్కించి తప్ప, అమ్మాయిలు మీకు ఇంత మాట్లాడిన తర్వాత మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. నాకు అర్థమైంది, కానీ అందరికి ఏముందంటే ఆర్జే శేఖర్ భాష ఒక కంకణం కట్టుకున్నాడు, అమ్మాయిలందరినీ ఇట్లా ఆపోజిట్ ఏదో చెయ్యాలి అని చెప్పేసి అని అందరూ అనుకుంటారు. అనుకునేది నేను మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఇప్పుడు కూడా మంచి వాళ్ళ పక్షానే ఉంటాను. మీరు గమనించండి, జానీ మాస్టర్ కేసులో ఆవిడ గ్లామరస్గా డ్యాన్సులు చేస్తారు, కొరియోగ్రఫీ చేస్తారు, ఆవిడకి మంచి ఛాన్సులు ఉన్నాయి, మీరంతా చూస్తున్నారు. ఆవిడని ఒక సగటు ఆడవాళ్ళలాగా మీరు భావిస్తారా? లేదు జానీ మాస్టర్ వాళ్ళ మిస్సెస్ ఎవరైతే ఉన్నారో ఆవిడ 2 పిల్లల తల్లి, ఓకే, మన అమ్మ లెక్క పిల్లల్ని కానీ వాళ్ళని పెంచి చేస్తుంది. సో ఈ 2 ఆడవాళ్ళలో ఎవరితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు? వాళ్ళ వైఫ్. ఎందుకంటే మన 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 దగ్గరలో ఉన్న వాళ్ళు మన ఆడవాళ్ళలాగా కనిపిస్తారు. సో నా సపోర్ట్ ఎప్పుడు కూడా అటువంటి ఆడవాళ్ళకి ఉంటుంది. అమ్మలాంటి ఆడవాళ్ళకి నా సపోర్ట్ ఉంటుంది. ఇలా చమకలు తలుపులు ఇవన్నీ ఉండి సరే తప్పులని నేను అన్నాను, కానీ వాటిని అడ్డం పెట్టుకొని అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి ఫ్యామిలీస్ని ఇబ్బంది పెట్టి, ఆయనకి పెళ్ళయిందని తెలుసు, పిల్లలు నాన్నని తెలుసు, ఒకళ్ళ కొంప కొల్చడం అంటే వాళ్ళకి అగెనెస్ట్గా నేను వెళ్ళా. సో ఇప్పుడు నేను అగెనెస్ట్గా ఉండుంటే జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడకి ఎందుకు సపోర్ట్ చేస్తాను నేను కదా? ఇప్పుడు జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్కి సపోర్ట్ చేసిన అని అంటున్నారు, కానీ అక్కడ మీరు జరిగిన ఈ 3-4 గొడవలు ఏవైతే మిగతా కూడా మీకు చెప్తా, అవి కూడా అబ్బాయిలకు సపోర్ట్ చేసినట్టు ఉన్నాయి కదా. అక్కడ జానీ మాస్టర్, ఇక్కడ హర్ష సాయి, అక్కడ పోతే వీళ్ళందరూ కూడా నార్మల్ అమ్మాయిలాగా మీకు ఎక్కడైనా అనిపిస్తున్నారు? అమ్మాయిలు అంటే నాకు వీళ్ళే గుర్తొస్తారు, ఇలా అర్ధనగ్నంగా పోజులు పెట్టుకొని ఇలా ఇలా డ్యాన్సులు చేసుకొని. సరే వాళ్ళ ప్రొఫెషన్, అది కూడా నేను తప్పు పట్టాను, కానీ బట్ సగటు అమ్మాయి అంటే మనకి వీళ్ళే గుర్తొస్తారు. వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. వాళ్ళు చేసిన పనులు డిఫరెంట్, మీరు చేసే పనులు డిఫరెంట్. మీరు గౌరవంగా బతుకుతున్నారు సమాజంలో, మీరు ఒక ఉద్యోగం చేసుకొని మీ అందరికి మీరు చక్కగా బతుకుతున్నారు. బట్ ఏ ఉద్యోగం సద్యోగం చేయకుండా కేసులు పెట్టి డబ్బులు గురించి బతకాలనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దీనికి మన చట్టాలు సహకరిస్తున్నాయని చెప్పి వాటిని వాడుకుంటున్నారు తప్ప అసలు మీకు వాళ్ళకి కంపారిజనే లేదు. మీరు గౌరవంగా బతుకుతున్న ఒక మహిళ, వాళ్ళు డ్రగ్స్ మీరు చూసారా? 45 రోజులు చెంచలగూడలో జైల్లో ఉండొచ్చిన ఒక డ్రగ్స్ అమ్ముకునే మహిళ అని చెప్పి ఆవిడ మీద కేసు ఉంది. ఆవిడని మీ సాటి మహిళగా అనుకుంటారమ్మా? ఆవిడకి అగెనెస్ట్గా నేను మాట్లాడితే మహిళా సమాజానికి మొత్తం అగెనెస్ట్గా మాట్లాడినట్ట. అంటే డ్రగ్స్ తీసుకున్న ఏ మహిళనైనా సరే మీరు మా మహిళ అని చెప్పి మీరు భుజానికి ఎత్తుకుంటారా? కాదు కదా. అదే నేను చెప్పాను. నేను ఎవరికెవరికి అగెనెస్ట్గా ఉన్నాను గమనించి. ఇంకొక ఆవిడ, నేను ఆఫర్ల కోసం లొంగిపోయి ఈ నానా నరకయాత్ర నేను అనుభవించాను అని చెప్పి ఆవిడే అదే కాల్ రికార్డులో మాస్టర్ని నేను ప్రేమించాను, ఆయన నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, ఆవిడకి తెలిసిపోయింది. ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. సో అక్కడ ఆవిడ చాలా క్లియర్ కట్గా ఆయన నేను వేధిస్తా, ఆయన నేను పీడిస్తా అని చెప్పి మాటలు. అక్కడ రాసింది ఒకటి, మనకి ఇక్కడ కనబడేది ఒకటి.
సో ఇలా అంటే వీళ్ళెవ్వరూ కూడా అసలు వీళ్ళు ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు. ఓకే. ఒక శర్మ, ఒక వర్మ, మన కర్మ. భలే చెప్పారు ఇది. అది సో ఇద్దరు నార్త్ ఇండియన్స్ అందులో మొత్తం అర్థమైంది మనకి. సో అంటే మన తెలుగు అమ్మాయిల్లో ఇలా చాలా తక్కువ మనం చూస్తాం. అవును. కానీ వీళ్ళని చూసి మన వాళ్ళు కూడా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి మనం అది ఆపాలి. అవును. మన కల్చర్ని మనం రక్షించుకోవాలి. సరే నమస్కారం పెట్టాలి, షేకిల్ లేచుకున్నా ఈ డ్రగ్స్ ఏంటి, తాగుడు ఏంటి, ఆ బూతులు ఏంటి? ఎవరన్నా అమ్మని అలా పెడతారమ్మా? ఒకళ్ళ అమ్మని పట్టుకొని ఎంతమందితో సంసారం చేస్తే నీ కొడుకు నీకు పుట్టాడని చెప్పంటే మీరు గమనించండి. నేను చేస్తున్న పోరాటంలో నేను ఫస్ట్ అక్కడి నుంచి నా బ్లడ్ బాయిల్ మాట్లాడడం జరిగింది. సరే అన్న, ఇప్పుడు మీరు చెప్పారు ఓకే, ఒక క్లారిటీ. అసలు అమ్మాయిలకి అగ్నెస్టే కాదు, మీకు అన్యాయం జరిగిన రేపు నేను కోసం వస్తాను. అదే నేను అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు అమ్మాయిల కోసం కూడా ఏదైనా జరిగి మీ దగ్గరకు వచ్చి మాకు న్యాయం చేయాలన్నా అంటే చేస్తారా? అవసరమే లేదు. అసలు నేను రావాల్సిన అవసరం కూడా లేదు. గట్టిగా అడితే 10 మంది వస్తారు రోడ్లో. మీరు స్టాండ్ తీసుకుంటారా అమ్మాయిల కోసం? మీకు అదే చెప్తున్నా. 21 ఏళ్ళ అమ్మాయి ఈ డ్రగ్స్ కుంభకోణంలో 45 రోజులు చెంచులు కూడా జైల్లో ఉండొచ్చిన ఆవిడ ఈవిని తీసుకెళ్ళి నానా రకాల డ్రగ్స్ అలవాటు చేసిందని చెప్పి ఆ అమ్మాయి వచ్చి నా దగ్గర చెప్పింది. ఆ అమ్మాయి కోసం నిలబడ్డా నేను అదే చెప్తున్నా. అదే ఆర్జే శేఖర్ భాష అబ్బాయిలకైనా అమ్మాయిలకు కూడా సపోర్ట్ చేస్తాడా చేయడా అనేది క్లారిటీ. అదే ఇంకోటి ఏంటంటే నేను ఒకవేళ నేను అమ్మాయిలకి సపోర్ట్ చేసినా కూడా వాళ్ళు వచ్చి బయట చెప్పరు. ఎందుకంటే చాలామంది మీడియాకి రావడానికి ఇష్టపడరు. ఓకే, ఒక జానీ మాస్టర్ వాళ్ళ మిసెస్ కావచ్చు, లేకపోతే ఆ ప్రీతి చౌదరి కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కూడా వాళ్ళు అవును నాకు సపోర్ట్ చేశారని చెప్పాలని కూడా నేను కోరుకోను. చెప్పనంత మాత్రాన నేను చేయనని కాదు. నిజమైన బాధితుల్ని గుర్తించండి. ఈ డ్రగ్స్కి అలవాటు పడి, మందుకు అలవాటు పడి, నానా బూతులు తిట్టి చండాలమైన కల్చర్లో ఉన్నవాళ్ళు కాదు మన వాళ్ళు, మన మహిళలు, మన తెలుగు అమ్మాయిలు. మన వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత. వీళ్ళ వల్ల వీళ్ళు అన్యాయం అయిపోతున్నారు. ఓకే, అది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ తెలుగు ఫ్యామిలీస్ని టార్గెట్ చేసి తెలుగు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అవును, ఇదైతే కరెక్టే కాదన్న. ఇది తినండి అన్న కొంచెం. మీరు ఇది ఏమి మంచి వెళ్ళిపోతున్నారు ఫామ్లో, మళ్ళీ అనవసరంగా తిని. మీ టైప్ మెటీరియల్ ఉంది ఇది అంటే మటన్. అవును, నేను చూసి అదనుకున్నా. సర్లే నా కోసం ఒక మటన్ ముక్క అన్న తెచ్చారు కదా అనుకున్నా, కానీ అది కాదన్న మటన్ ముక్క. అది ఏదో అర్థం కూడా అయితే లేదు. ఒకసారి తిని చెప్పండి. నువ్వు తిని చెప్తేనే బెటర్. ఏమో నీ ముఖంలో ఆనందం కనిపించలేదంటే మటన్ ముక్క కాదు. ఎట్లుంది తెలుసా, మీరు ఏదో స్వామి మాల వేసారు, తినొద్దు తినొద్దు అపచారం అపచారం అన్నట్టు చేస్తున్నారు. ఎప్పుడో ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వెండి. అది కాదు, అసలు మీరు చిన్నప్పటి నుంచి తిన్నారు అనుకుంటా. లేదు, ఎందుకంటే తింటేనే అపచారం అన్నట్టు వేస్తున్నారు. తినొద్దు అని అంటొద్దు తాకొద్దు తాకొద్దు. ప్రామిస్ తిన్నా నేను. సరే అన్న, ఒక్కసారి గుడ్డు పగలగొట్టి ఆమ్లెట్ వేస్తున్నప్పుడు ఆ గుడ్డులోంచి ఏమొచ్చిందన్న? రక్తం లాగా ఎర్రగా అయిపోయిన ఒక. అప్పటి నుంచి నాకు కొంచెం ఎవర్షన్ స్టార్ట్ అయింది. తర్వాత మెల్లగా పాపం ఒక పుట్టబోయేదాన్ని మనం చంపేసి తినేస్తున్నాం, ఇలాంటి థాట్స్ అన్ని మొదలైనవి. అలా మొదలైన తర్వాత లేదు తినకూడదని ఫిక్స్ అయ్యారు మొత్తానికి. అవి కూడా మనుషులే, అవి కూడా బతకాలి. మనుషులు కదా, అవి కూడా ప్రాణులే బ్రతకాలి అని ఫిక్స్ అయ్యారు. సరే అన్న, ఇప్పుడు 2 అడుగుతా. అందులో పాపం మూగజీవాలు బాధలు కూడా చెప్పుకోలేదు. ఇక మీరు ఏది చెప్తే అదే అన్నా. నువ్వు కూడా మరి నేను మన నమ్మో నాకు పోదు. ఇక ఇప్పుడు తిన్నా కదా వెజ్, ఖచ్చితంగా ఇప్పుడు తర్వాత నేను ఇన్ని నీళ్ళు తాగి బయటకు అయ్యి ఏ బర్గరో చికెన్కి సంబంధించింది ఏదో ఒకటి తినంది నాకు ఇప్పుడు కడుపు నిన్నట్టు ఉండదు. మొత్తం ఎంటీ ఉంటుంది. నాకు అస్సలు అవ్వదు, నా వల్ల కాని పని అది. కానీ అన్న నువ్వు చికెనా, నేను చికెనా? ఆడ బిగ్ బాస్ లో మైండ్ ఖరాబ్ చేసి మా మైండ్ ఖరాబ్ చేస్తారు. కాదన్న, ఎందుకు ఇంత బక్కగా అయ్యారు మీరు? అసలు అయ్యాను, డౌట్ లేదు. 60-65 కేజీలు ఉండేవాడు. నా హైట్కి 70 ఉండాలి నేను. ఇప్పుడు 52, 53 ఉన్నా. తిరుగుడు ఇగో ఇప్పుడైతే మీరు పిలిచి తిని పెట్టారు, లేకపోతే వడ్డీ పెరిగారు తిరుగుతా ఉండేవాడిని.
అంతే, పెద్ద పట్టించుకోను. తినరా అసలు? ఇప్పుడు ఈ పంచాయతీలలో ఉన్నప్పుడు కొంచెం అరే కొంచెం తిందాము తినే టైం అని తీసుకోరా తిండికి? అలా ఉండదు. ఇప్పుడు కూడా పనిలో పడితే తినాలనిపించదు. ఖాళీగా ఉన్నాం అనుకోండి, పని లేకుండా ఏది తిందాం అనిపిస్తుంది. నా లెక్క ఒకప్పుడు బాగా సరేనా? ఫైనల్గా లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? మీరు ఇన్ని చూసి వచ్చారు కాబట్టి చెప్తాను. అమ్మాయిలకైతే ఏదైనా బెటర్, అబ్బాయిలకైతే రెండు బెటర్ కాదు. చూడు ఇక్కడ కూడా మళ్ళీ నేను ఒప్పుకోను అసలు. మళ్ళీ ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు లేదు చెప్తా. ప్రస్తుతం చట్టాలు మారేదాకా అంటే ఏంటంటే, పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ ఆవిడ ఇప్పుడు మీ ఆఫీస్లోనే ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్ మీరు చూసారు కదా, ఏం చేయగలడు? ఏమి చేయలేడు. ఏడుస్తూ బాధపడుతూ లేకపోతే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు. ఇలా రోజు రోజులు పెరిగిపోతున్నాయి. భారతదేశంలో ఎస్పెషల్లీ ఈ చట్టాలు మారితే కానీ అబ్బాయిలు పెళ్లి చేసుకోకండి. ఓకే, అప్పటి వరకు అబ్బాయిలు పెళ్లి చేసుకోకండి అమ్మా. మీరు అలా లవ్ చేసినా కూడా, వీడు నన్ను లవ్ చేసాడు పెళ్లి చేసుకోవాలని చెప్పి కేసు పెట్టినా కూడా మీరు ఒక 10 ఏళ్ళ లోపలికి వెళ్తారు. అలా లవ్ కూడా చేయకండి. అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలంటారు. అరేంజ్ మ్యారేజ్ కూడా చేసుకోకండి. ఏది చేసుకోవద్దా? వాళ్ళకి పెళ్లి చేసుకోవద్దు అప్పుడు అంటారు. ఇదే నిరసన, అబ్బాయిల తరపు నుంచి నిరసన. చట్టాలు మారేదాకా అస్సలు ఉండరు, అస్సలు ఉండలేరు. మీరు రాసి పెట్టుకోండి. అస్సలు లేదు, ఊరికే కానీ చట్టాలు ఉన్నది మాత్రాన అందరికీ అలా జరుగుతుందని కాదు. అందులో మా అమ్మాయిలు అస్సలు అట్ట చేయరు. మా అమ్మాయిలను ఉంటారు కానీ పెళ్లి చేసుకోకుండా మీ అబ్బాయిలు ఉండలేరు తెలుసా? ఉన్నా ఉండకపోయినా నేను చెప్పేది ఏంటంటే, అమ్మాయిలు ఉంటారు కానీ వాళ్ళ అమ్మ నాన్న ఊరుకోరు. మీరు గమనించండి. మీరు ఇంత మాట అన్నారు కదా, అమ్మాయిలు తొందరగా పెళ్లి చేసుకుంటున్నారు, అబ్బాయిలు తొందరగా పెళ్లి చేసుకుంటున్నారు. అంటే సిచ్యువేషన్ ఒకప్పుడు అట్లా ఉండేది, ఇప్పుడు అట్లా ఏం లేదు. అమ్మాయిలు కూడా మంచిగా అక్కడ మీ సిటీలో ఆ పల్లెటూరులో అయితే పెళ్ళిళ్ళు అయిపోతుంది. 16 ఏళ్ళకి 18 ఏళ్ళకి చేసేస్తున్నారు వాళ్ళు. అబ్బాయిలకు 28, 30 వచ్చేదాకా చేయట్లేదు. అది నిజమే కదా. ఓకే, ఇప్పుడు మీరు అన్నది ఏంటి? అమ్మాయిలు ఉండలేదా? అమ్మాయిలు తొందరగా చేసుకుంటున్నారు అబ్బాయిల కన్నా. విషయం సరే. ఇప్పుడు ఫైనల్ అన్న లాస్ట్ ఒక టాపిక్, ఇంకొక విషయం కూడా చెప్తా. ఇంకో విషయం చెప్పేసి. ఇది ఇలా చట్టాలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ కనుక మీ కర్మగాలి ఆ బంపర్ లాటరీ కనుక మీకు తగిలితే, ఆ లక్షలో ఒక కరోడ కనుక మీకు తగిలిందంటే మీ జీవితం సర్వనాశనం అయిపోద్ది. కానీ అందరూ అలా ఉండరు. 99% అందరూ మంచివాళ్ళే ఉంటారు మనకి. కాకపోతే ఛాన్స్ తీసుకోకుండా కొంచెం ఆచితూచి ఆలోచించి చేసుకునేటప్పుడు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకొని చేసుకోండి. లేకపోతే లైఫ్ లాంగ్ ఇగో మీ ఆఫీస్లో ఉన్నట్టు మనం చూస్తున్న కేసులాగే ఇబ్బంది పడాల్సి ఆఫీస్లో ఉన్నట్టు. మన రవి ఒక ఎగ్జాంపుల్. పాపం అది రవి పెద్ద ఎగ్జాంపుల్ అంటారు. అదే అంటున్నాను. ఇలా అన్న ఫైనల్ జనరల్గా అమ్మా నాన్న, మంచి ఫ్యామిలీ ఉన్న సంబంధాలు అండ్ వర్కింగ్ ఉన్న మహిళ, ఏదైనా జాబో లేకపోతే ఏదో ఉన్న వాళ్ళని మీరు పెళ్లి చేసుకోవడం అనేది లేకపోతే ప్రేమించడం అనేది మంచిది. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడాలు, వీటిని అడ్వాంటేజ్ తీసుకోవడం ఇట్లాంటివి చేయరు. అని ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే ఒక మహిళ తన కాళ్ళ మీద తను నిలబడి, ఇప్పుడు మీరున్నారో యాంకరింగ్ ఇది చేసి సంపాదించుకుంటుందో, వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది. భర్త అయినా సరే కష్టపడుతున్నాడు, సంపాదిస్తున్నాడు అనేది అని నా ఉద్దేశం. అదే అమ్మాయిలు ఒక మంచి ఫ్యామిలీ నుంచి అండ్ అలాగే ఒక మంచి ఉద్యోగము దీంట్లో ఉండేవాళ్ళని మీరు చేసుకోమనేది నా సలహా. ఓకే అన్న, అదే సూపర్. అండ్ ఫైనల్గా అన్న ఇది లాస్ట్ క్వశ్చన్. తినడం కూడా అయిపోకొచ్చింది. ఇదేంటి సాంబార్ అంటారన్న, ఇది సాంబారు. అదైతే లీలలక్కన ఉంది నాకు, అది ఎంత తెలీదు. సో ఫైనల్గా మద్యపానం అలవాటు లేని వాళ్ళు ఆ బార్ కాకుండా సాంబార్ వాడండి. ఈ జోక్స్కి అయితే నో కామెంట్స్. నేను ఏం చెప్పలేదు, నాకు మాటలు కూడా రావట్లేవు అన్న. ఫైనల్గా అఘోరి గురించి ఏం చెప్తారన్న? నయ్యం ఇంకా ఆమె ఏందో క్లారిటీ రాలి, ఆమె ఆడ మనం క్లారిటీ వస్తే ఇంకేలే నువ్వు ఈడ ఉసొకపోయేటాడు నాకు తెలిసి. అది కూడా నీ పేపర్ ఇట్లా పట్టుకొని ఈ అఘోరి గురించి చెప్తా అని కూర్చునేటోడు. ఇది నేను అసలు మనుషుల గురించి నా పోరాటమే కానే కాదు. కాదన్న, అఘోరి అనగానే ఎందుకు అట్లా నవ్వుతున్నావు? ఇట్లా కింది నుంచి నవ్వుతున్నావు అఘోరి అనగానే. పేపర్లు పట్టుకొచ్చి ఊరుకోసారి అదే నా ఆధారాలు లేకుండా ఒక ఆరోపణ కూడా చేయడం నాకు ఇష్టం లేదు. ఏది మాట్లాడినా దానికి ప్రూఫ్తోనే మాట్లాడుతున్నాను. కొంతమంది ఉంటారు ఏమీ ఉండదు,
శేఖర్ గారు డబ్బులు తీసుకున్నాడు అంటారు, శేఖర్ గారు అది చేశాడు ఇది చేశాడు నోటికి వచ్చి మాట్లాడు. అవును, ₹1,00,000 ఏమో తీసుకున్నావు అంట కదా, మళ్ళీ మళ్ళీ తీసుకున్నావు అంటావా? 1 కోటో 2 కోట్లు చెప్పచ్చు కదా, కాస్త వాల్యూ బాగుంటుంది. 1,00,000 చిన్నగా తక్కువైపోయింది. అదే అంటున్నా, ఏమైనా అనొచ్చు కదా. అదే అంటున్నాను, నేను అలా ఉన్నాను కదా, ఇది ఆన్ పేపర్. ఇప్పుడు అఘోరి గురించి చెప్పాలంటే ఏం చెప్తారన్న? ఒక 1 లైన్లో చెప్పురి. ఒక సైడు మీడియాని చూస్తున్నారు, ఒక సైడ్ అఘోరి మాటలు చూస్తున్నారు. ఇదంతా చూసి ఒక 1 లైన్లో చెప్పండి. మీరు చెప్తారు చూసిన ఒక ఏం చెప్పింది ఆవిడ ఇంతకి? ఆవిడ ఏమైనా బాధ పెట్టిందా ఎవరన్నా? ఆవిడ ఎవరన్నా బాధ పెట్టిందా? లేదు. ఆవిడ మా నాన్న ఆవిడ ఏదో చేసుకుంటుంది, చేసుకుని ఎవరికి వచ్చింది బాధ? నాకు అర్థం. ఆవిడ వల్ల ఎవరికైనా కష్టం వచ్చిందా? నాకు తెలియదు, నిజంగా అంత ఫాలో అవ్వట్లేదు. మీరు చెప్పండి, ఆవిడ వల్ల ఎవరికైనా ఇబ్బంది అయిందా? ఆమె వల్ల ఇబ్బంది ఏం లేదు, ఇంటర్వ్యూలు ఇచ్చుకుంది. కాకపోతే కాన్సెప్ట్ ఏంటంటే ఆమె ట్రాన్స్జెండర్ అమ్మాయి కాదు, ఆమె అమ్మాయి అని చెప్పుకుంటుంది అని అందరికీ ఒకటి ఉంది అంతే, అదొక్కటే. ఆమె ఏమన్నా చెప్పుకోనండి పాపం, ఏదో ఆవిడ బతుకుతుంది, ఎవరిని కొట్టట్లేదు, ఎవరిని తిట్టట్లేదు కదా. నిజాలు చెప్పాలి, అబద్ధాలు చెప్తుంది అనేది నిజాలు ఒప్పుకోమను. అందరూ నిజాలే చెప్తే మీలాంటి అందమైన ఆడపిల్ల ఎట్టపడతారు. ఇది రివర్స్ వచ్చింది, ఇది వద్దులే ఇక. సరే అన్న, మొత్తానికైతే ఎలా ఉందన్న? ఫుడ్ ఎలా అనిపించింది? వెజ్జే, మీరు వెజ్జే తింటున్నారు కదా, సో అందుకని నేను కూడా వెజ్జే తింటున్నా మీకోసం. ఇప్పుడు ఫుడ్ కన్నా మాటలు బాగున్నాయి. మాటలు బాగున్నాయి ఫుడ్ కన్నా. ఎవరివన్నా మీవే కదా. నా గురించి నేనే డబ్బా కొట్టుకుంటే బాగుంటుంది. మీ జోక్స్ బాగున్నాయి అన్న, మొత్తానికి జోక్స్ బాగున్నాయి. అలాగే మీ స్టోరీ ఏందో తెలుసుకోగలిగాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ, పిలిచి భోజనం పెట్టారు.